ఈరోజు చింతపండు కారం ఎలా చేసుకోవాలో చూడండి. చాలా బాగుంటుందండి. ఈ చట్నీ దోశలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా శనక్కాయ పప్పుల్ని ఎర్రగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు, చాలకుంటే తర్వాత కూడా వేసుకోండి, ముందుగానే వేసుకోకండి. 2 స్పూన్ల కారము, అలాగే ఒక తెల్లవాయ గడ్డ తీసుకొని ఒలుచుకోండి. ఇలా దాంట్లోనే వేసి ఒక మిక్సీ జార్లోనే వేసుకోండి. దాంట్లోకి లైట్గా బెల్లం కూడా వేసుకోండి. బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ. క్రవ చింతపండు, పుల్లగా క్రవ చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం. అన్నీ వేసి మిక్సీ ఇలా పట్టుకోండి. లైట్గా నీళ్ళు వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లోకి ఉల్లిగడ్డలు సన్నగా తరిగి ఉల్లిగడ్డలు వేసుకోండి. దోశలోకి ఇలా తింటుంటే ఉల్లిగడ్డ తగులుతుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ చట్నీ దోశలోకి చాలా బాగుంటుంది. తినండి, ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. దీంట్లోకి పులగం కూడా చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా.